మీరు ఎప్పుడైనా ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అవుతూ చూసారా? ఎగిరిపోయిన ఆ సీన్ చూడగానే ఎటువంటి డౌట్ రాలేదా? అసలు ప్లేన్ గాల్లో ఎలా ఎగురుతుంది? ఒక 12 సెకండ్స్ ఇన్సిడెంట్ వల్ల ఏవియేషన్ అనే రెవల్యూషన్ అసలు ఎప్పుడు మొదలైంది? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ పేజ్ లైఫ్ ఎక్స్పీ బై తేజ. ఈ వీడియోలో మనం ఏవియేషన్ అంటే ఏంటి, దీని హిస్టరీ ఏంటి, ఎందుకు ఇది మోడర్న్ లైఫ్ లో ఇంపార్టెంట్ అయిందో సింపుల్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతాను గైస్, ఎవరైతే ఆన్సర్ చేశారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళని మనం మెన్షన్ చేద్దాం. ఏవియేషన్ అంటే ఏంటి? ఏవియేషన్ అంటే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్, గాల్లో ప్రయాణం, ఫ్లోన్ బై ఎయిర్ క్రాఫ్ట్ లైక్ ఎయిర్ప్లేన్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్ ఎక్సెట్రా. మనం డైలీ ఫ్లైట్స్ లో వెళ్తాం కదా, అదే ఏవియేషన్ రిజల్ట్. ఇది పర్సనల్ ట్రావెల్, మిలిటరీ యూస్ ఆర్ కార్గో డెలివరీ కోసం యూజ్ అవుతుంది. ఏవియేషన్ టూ టైప్స్: సివిల్ ఏవియేషన్, దిస్ ఇంక్లూడ్ ప్యాసింజర్ ఫ్లైట్స్ అండ్ కార్గో ఫ్లైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్. అండ్ మిలిటరీ ఏవియేషన్ యూజ్డ్ ఫర్ డిఫెన్స్, ఫైటర్ జెట్స్, సర్వీలియన్స్ ఎయిర్క్రాఫ్ట్, ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్స్. ఏవియేషన్ హిస్టరీ: 1903 డిసెంబర్ 17 రైట్ బ్రదర్స్ ఓర్విల్లే రైట్ అండ్ విల్బర్ రైట్ ఏవియేషన్ చరిత్రలో రెవల్యూషనరీ పేజ్ రాశారు. వాళ్ళు తయారు చేసిన ఎయిర్ ప్లేన్ పేరు రైట్ ఫ్లైయర్. ఈ ఫ్లైట్ ను ఓర్విల్లే రైట్ హిమ్సెల్ఫ్ పైలట్ చేశాడు. ఆ ఫ్లైట్ 12 సెకండ్స్ పాటు గాల్లో ఎగిరింది. దూరం కేవలం 120 feet, అంటే 36.5 meters మాత్రమే. చాలా చిన్నగా అనిపించదు, కానీ అదే టుడేస్ బోయింగ్ 777, ఎయిర్బస్ A350 ఫైటర్ జెట్ ఫౌండేషన్ పాయింట్ అయింది. ఆ హిస్టరీ ఫ్లైట్ నార్త్ కెరోలినా USA లోని కిటీ హాక్ అనే ప్రాంతంలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏవియేషన్ ఫీల్డ్ లైట్నింగ్ స్పీడ్ తో గ్రో అయింది. వుడెన్ ప్లేన్స్ నుంచి మోడర్న్ డే జెట్ ఇంజిన్స్ వరకు రాడార్ సిస్టమ్స్, GPS, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇవన్నీ ఏవియేషన్ లో వచ్చాయి. ఇప్పుడు మనం గంటల్లో కాంటినెంట్స్ చేంజ్ చేయగలుగుతున్నాం. టూరిజం, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ ఏవియేషన్ వల్లే ప్రాక్టికల్ అయ్యాయి. ఏవియేషన్ అనేది ఒక వండర్ ఆఫ్ సైన్స్. ఇది కేవలం మెషిన్స్ గాల్లో ఎగిరే విషయం కాదు, ఇది మన జీవితంను స్పీడ్, సేఫ్టీ అండ్ కనెక్షన్ తో షేప్ చేస్తుంది. ద క్వశ్చన్ ఇస్, రైట్ బ్రదర్స్ ఫ్లై చేసిన ఫ్లైట్ నేమ్ ఏంటి? ఇలాంటి ఏవియేషన్ ఫ్యాక్ట్స్ మీద మీకు వీడియోస్ కావాలంటే వెంటనే లైఫ్ ఎక్స్పీ బై తేజ ని ఫాలో చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సపోర్ట్ ద వీడియో. మన లైఫ్ లో మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే నా లైఫ్ లో మా వదిన వర్డ్స్ కి అయితే నేను చాలా మోటివేట్ అవుతాను. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వీక్ ఆఫ్ కన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నైట్ షిఫ్ట్ చేసి వెళ్ళా కాబట్టి పడుకున్నా. సాయంత్రం అన్నలే ఫ్యామిలీతో అవుటింగ్ వెళ్ళి చాలా రోజులు అయిందని చెప్పి రెస్టారెంట్ తీసుకువెళ్లారు. ఇండియన్ రెస్టారెంట్ ఇది, హోటల్ డెక్కన్. రీసెంట్ డేస్ లో మన తెలుగు వాళ్ళు చాలా మంది దీని గురించి చాలా రివ్యూస్ ఇచ్చారు. సో ఈ రోజు ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం. వెళ్ళగానే చికెన్ మ్యాంచోస్ అండ్ కార్న్ సూప్ ఆర్డర్ చేసాం. తర్వాత స్టార్టర్స్ తీసుకున్నాం. స్టార్టర్స్ లో అపోలో ఫిష్, డెక్కన్ ప్యాలెస్ సిగ్నేచర్ డిష్ అంట, చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై, డ్రాగన్ చికెన్ తీసుకున్నాం. తర్వాత మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తీసుకున్నాం. లాస్ట్ లో డబుల్ గమ్మెట్ తో ఫైనల్ టచ్ ఇచ్చాం. ఈ డిషెస్ మొత్తానికి టోటల్ బిల్ 24 KD వేశారు. మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 6700. చూడగానే షాక్ అయ్యా, ఏంటి వదిన ఇదంటే, లేదు సాయి, మీరు ఇప్పుడే గల్ఫ్ లో కెరీర్ స్టార్ట్ చేశారు, మీరు ఇంకా హైట్స్ కి వెళ్ళి మంచిగా ఉండాలని మోటివేట్ చేశారు. మామూలుగా నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తే మా అమ్మగారు ఎలా చూసుకుంటారు, కోవిడ్ వచ్చాక మా వదిన కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే చూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు లైఫ్ లో దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. దట్స్ ద వీడియో. స్టే ట్యూన్, లైఫ్ ఎక్స్పీ బై తేజ.